हाई फ्रेंड्स वेलकम टू क्रिकेट तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स IPL मेगा बैन की मुहूर्తం ఖరారైంది సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా యాక్షన్ను నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో IPL వేలాన్ని నిర్వహించడం ఇది వరుసగా రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ ప్లేయర్లు నమోదు చేసుకోగా అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు BCCI 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. వాళ్ళలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ATM కార్డు ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తమ దగ్గర ఉన్న ఒకే ఒక ATMతో 3 స్టార్ ప్లేయర్లు ఒకరిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత సీజన్లో సరికొత్త బ్రాండ్ క్రికెట్తో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 ప్లేయర్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇక నితీష్ కుమార్ రెడ్డి కోసం 75 కోట్లు వెచ్చించింది. మిగిలిన 45 కోట్లతో సన్ రైజర్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 5 విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో SRH CEO కావ్య మారన్ తమ దగ్గర ఉన్న తక్కువ మొత్తంతో నాణ్యమైన ప్లేయర్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అన్క్యాప్డ్ ATM కార్డును జాగ్రత్తగా ఉపయోగించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ATMతో దక్కించుకోవడానికి 3 మాజీ ప్లేయర్లు అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండేపై కన్నేసింది. వాళ్లలో ఒకరిని తిరిగి తమ గూటికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. గత 5 సీజన్లుగా అబ్దుల్ సమద్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే ఉన్నాడు. భారీ హిట్టర్ గా కొన్ని మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఇటీవల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 16 ఇన్నింగ్స్ లో 182 పరుగులే చేశాడు. అయితే గతంలో రియాన్ పరాగ్ కు రాజస్థాన్ రాయల్స్ మద్దతు ఇచ్చినట్టుగా అబ్దుల్ సమద్ కు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే అబ్దుల్ సమద్ కు బదులుగా సన్వీర్ సింగ్ ను ATMతో రిటైన్ చేసుకునే యోచనలను SRH ఉంది. సన్ రైజర్స్ తరపున సన్వీర్ సింగ్ 2 సీజన్లు కలిపి 6 ఇన్నింగ్స్లు ఆడాడు. 3 సార్లు నాట్అవుట్ గా నిలిచి 25 పరుగులే చేశాడు. కానీ ఓవరాల్ గా T20 కెరియర్ లో సన్వీర్ సింగ్ 187 స్ట్రైక్ రేట్ తో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. వీరిద్దరితో పాటు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే కూడా SRH ATM పొటెన్షియల్ లిస్ట్ లో ఉన్నాడు. అతని 6 సీజన్ల IPL అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని కావ్య మారన్ భావిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ముగ్గురిలో ఎవరిని తీసుకోవాలనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.